వంచన లేకుండా కృషి చేస్తానన్నారు స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్. ప్రజలంతా తన వైపే ఉన్నారని, రెండు ప్రధాన పార్టీలను ఢీకొని తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ధీమాతో ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజల్లో విశేష స్పందన లభించింది. పార్టీలకు అతీతంగా పసుపులేటిని గెలిపించుకొని తీరుతామని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సుధాకర్ చెబుతున్నారు. అంగబలం, అర్ధబలం ఉన్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఊహల్లో బతుకుతున్నారని, ప్రజలు తన వెనుక ఉన్నారనే విషయాన్ని వారు తెలుసుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పసుపులేటి సుధాకర్తో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్న పసుపులేటి సుధాకర్ విస్తృత పర్యటన చేస్తున్నారు. అల్లూరుకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ప్రస్తుతం ఆయన ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో పసుపులేటి సుధాకర్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు సైతం పసుపులేటి సుధాకర్ కలిసేందుకు కూడా భారీ ఎత్తున ఇక్కడికి ఆయన తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సుధాకర్ వస్తే ఖచ్చితంగా తమ బాధలు, స్థితిగతులు తెలుసుకుంటారు. ఈరోజు మహిళలు సైతం కూడా అందరు ఇక్కడికి వచ్చి పసుపులేటి సుధాకర్ గెలుపుకు తథ్యమంటూ ఈసారి ఖచ్చితంగా మహిళలందరూ కూడా ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు మహిళలందరూ కూడా మనతో ఉన్నారు. చాలామంది అవ్వాతాతలతో పాటు మహిళలు ఎక్కువగా పసుపులేటి సుధాకర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది మనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దామా. చెప్పు, ఈసారి ఎవరు కోట అయిపోతున్నావు? మేము ఈసారి పసుపులేటి సుధాకర్ అన్నని గెలిపించాలని ఉన్నాము. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితుల్లో, ఈది లైట్లు లేక ఇబ్బంది పడుతున్నాము. మేమందరం సుధాకర్ అన్నకే వేయాలని ఉన్నాము. ఖచ్చితంగా సుధాకర్ అన్ననే గెలిపిస్తాము. ఎందుకమ్మా సుధాకర్ అన్న గెలిస్తే ఏమవుతుంది? ఈసారి గతంలో ఏదైతే అధికార పార్టీ వైసీపీకి వేశారు, టీడీపీకి వేస్తున్నారు, ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి వచ్చారు కదా, ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే అన్ని పార్టీలు చూసాము, చెప్పినవి ఎవరు చేయట్లేదు. ఎందుకంటే సుధాకర్ అన్న మేము అడక్క ముందే కరోనాలో అన్ని పంచిన నేనే వాలంటరీగా కూడా పనిచేశాను. ఎందుకంటే సుధాకర్ అన్న మీద ఆ నమ్మకం అనేది ఉంది. ఖచ్చితంగా సుధాకర్ అన్నని మేమందరం గెలిపిస్తాము. ఆయన ఈరోజు ఒక వాగ్దానం చేస్తున్నారు. 150 కోట్లతో ఒక మేనిఫెస్టో పెట్టారు. ఇదంతా కూడా చేస్తారన్న నమ్మకం మీకుందా? ప్రజల్లో ఉంది, ఖచ్చితంగా ఉంది. సుధాకర్ అన్న చేస్తాడనే నమ్మకం ఉంది. మేమందరం కూడా సుధాకర్ అన్నని గెలిపించాలని మాట్లాడుకుంటున్నాము. ఖచ్చితంగా సుధాకర్ అన్నే గెలవాలి అని ఆశపడుతున్నాము. అయితే మహిళలు సైతం కూడా ఈరోజు స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి సుధాకర్ గారికి ఇంత అపురూప స్పందన లభించడం అనేది చాలా ఆనందదాయక విషయం. మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సుధాకర్ గారు చెప్పండి, ఈరోజు మహిళలు సైతం, విద్యార్థులు, యువత భారీ ఎత్తున మీ ప్రచారంలో వస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి మీకు ఇంతటి ఆదరణ లభించడం పట్ల మీరేమంటారు? ముందుగా నేను ఎక్కడికి వచ్చినా ఈరోజు ఇక్కడ మనం అర్జునవాడలో ఉన్నాము. అందరూ కూడా నా తోడబుట్టిన వాళ్ళలాగా నన్ను ఆదరించి, అన్నా నువ్వే ఖచ్చితంగా గెలుస్తావు, ఖచ్చితంగా మనం అంతా అభివృద్ధి అవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ బూత్ కమిటీలో అందరూ యంగ్స్టర్స్, మనోజ్ అనే అబ్బాయి, ఈ పరమేశ్వర్ అనే అబ్బాయి అందరినీ అసెంబ్లీకి పంపించాలని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు అందరూ కూడా కంకణం కట్టుకొని మరీ పనిచేస్తూ ఉన్నారు. సుధాకర్ గారు పార్టీ సింబల్ లేకుండా స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగారు. ఏంటి మీ ధైర్యం ఏంటి ఈరోజు ప్రధానంగా చెప్పండి? పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారు. నా కోసం 2 నిమిషాలు వెయిట్ చేసి సింబల్ ఎత్తికి నా ఫోటో ఎక్కడుందో చూసి మరి నొక్కుతారు. అందరూ కూడా నాకు సింబల్ అవసరం లేదు. మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,40,000 మంది నా కుటుంబ సభ్యులే నా సింబల్. పేదరికంలో ఉన్నటువంటి నన్ను పేదవాళ్ళందరూ కూడా కలిపి ఘన విజయం సాధించ సిద్ధంగా ఉన్నారు. చివరికి ప్రజానీకానికి ఏం చెప్పబోతున్నారు? సార్వత్రిక ఎన్నికల్లో మీరు గెలుపొందిన తర్వాత మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని కూడా నెరవేర్చబోతున్నారా? నేను ఏదైతే 2019లో గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని నినాదంతో వచ్చాను. ఇప్పుడు దాకా సహాయం చేస్తూనే వచ్చాను, ఇంకా కూడా చేస్తాను. ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశానో ఈ మేనిఫెస్టోని 100కి 100 కోట్ల శాతం నెరవేరుస్తారని చెప్పని తెలియజేస్తా ఉన్నా. ఇది మొత్తానికి కావలి నియోజకవర్గంలో స్వతంత్ర బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ తన ఏదైతే ప్రచారంలో భాగంగా అల్లూరుకు సంబంధించినటువంటి అనేక గ్రామాలు సైతం, హరిజన వాడలు సైతం కూడా ఆయన తిరుగుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్తో పాటు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రజలు అయ్యుండొచ్చు, ఓటర్లు అయ్యుండొచ్చు, భారీ ఎత్తున కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ 2024 రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా విజయం తథ్యమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు సైతం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇదే ప్రస్తుతం పసుపులేటి సుధాకర్ తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, అల్లూరు నుంచి.